కస్టమర్ ఇతను ఒక 10 days నుంచి మన దగ్గర ట్రైన్ అయిపోయిండు. యాక్చువల్గా గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి వర్క్ చేద్దామని వచ్చిండు. కాకపోతే అతనికి ఇంట్రెస్ట్ వచ్చేసి వర్క్ కాదు, నా ఓన్ గా నేను డ్రోన్ కొనుక్కుంటా అని చెప్పేసి డ్రోన్ పర్చేస్ చేసిండు మన దగ్గర. సో అతను వేరే కంపెనీస్ వల్ల కూడా వర్క్ చేసిండు, లైక్ పైలటింగ్ చేసిండు, అగ్రికల్చర్ స్ప్రేయింగ్, ఆ విధంగా మల్టిపుల్ కంపెనీస్ వల్ల వర్క్ చేసుకుండు. ఒక పెద్ద పేరు మోసిన కంపెనీ నుంచి ఒక మీడియం కేటగిరీ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చుకుండు, డిసెంబర్ లో తీసుకొచ్చుకుండు. అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు. అతని మాటల్లోనే విన్నాం. ప్రవీణ్, ఏం సంగతి? నా పేరు ప్రవీణ్ అండి. నేను హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు పైలట్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇంకా అది కాకుండా నేను ఇంకా కర్ణాటక పోయి అక్కడ కూడా కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను. అది కాకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా పోయి ట్రైనింగ్ తీసుకున్నాను. ఇంకా వరంగల్లో కొన్ని రోజులు ఫీల్డ్ వేరే వాళ్ళ నుంచి అట్లా పోయి తీసుకున్నా. కానీ ప్రాపర్లీ చెప్పాలంటే ట్రైనింగ్లో ఒక 60-70,000 పెట్టుకుని మరి ట్రైనింగ్ తీసుకున్నా కానీ ప్రాపర్గా మనకు డెప్త్గా ఏం చెప్పలేదు. అసెంబ్లింగ్ అనేది ఏం నేర్పించలేదు. గగన్ డ్రోన్ వాళ్ళు చాలా బాగా చెప్పి డెప్త్గా మనకు సాఫ్ట్వేర్ అండ్ దాని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది గగన్ డ్రోన్స్ వాళ్ళది. ఇంకా ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమయ్యే విధంగా వంశన్న కూడా ప్రత్యేకించి ఎన్నిసార్లు అడిగినా కూడా మనకు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చి ఆన్సర్ కూడా చాలా బాగుంది. ఇంకా గగన్ డ్రోన్స్ ఇంకా బాగా పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంది. అంటే మేము చూస్ చేసుకున్న మెటీరియల్ ఏ విధంగా అనిపించింది? మెటీరియల్ అనేది ఇంకా మనకు ఫేక్ కాకుండా ఈఎఫ్టీ డ్రోన్ క్వాలిటీ చాలా బాగుంది. ఒరిజినల్ ఈఎఫ్టీ వచ్చిందానికి లేదా? ఒరిజినల్ ఈఎఫ్టీ వచ్చింది, ఇందులో ఫేక్ అనేది ఏం లేదు. చూసుకున్నావు ప్రతి ఒక్క పార్ట్? ప్రతి ఒక్క నువ్వు బయట కూడా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కంపెనీస్ లలో నువ్వు చూసుకొని వచ్చినావు కదా డ్రోన్ సంబంధించిన పార్ట్లు చూసినావు. సో ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపించింది? చాలా డిఫరెంట్ ఉందన్న. అంటే డ్రోన్ ఫ్లైయింగ్ చేసినప్పుడు సౌండ్ ఏ విధంగా ఉంది మనది? అంటే ప్రొపెల్లర్స్ కూడా మనము ఒరిజినల్ హాబీ వింగ్ ఇస్తున్నాము, చూస్తున్నావు నువ్వు కూడా ఒరిజినల్ హాబీ వింగ్. అంటే నార్మల్ ప్రొపెల్లర్స్ కి ఒరిజినల్ హాబీ వింగ్ కి మనకు ఏవి అన్ని అంటే పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది డ్రోన్? ఇప్పుడు ఒరిజినల్ ఈఎఫ్టీ హాబీ వింగ్ మోటార్స్ అనేది ఏంటంటే స్మూత్ గా ఉందన్న ఆపరేటింగ్. ఇప్పుడు వేరే మోటార్స్ అని అంటే అవి కూడా హాబీ వింగ్ కావచ్చు, కానీ లోకల్ మ్యానుఫ్యాక్చర్ అది. దానికి దీనికి డిఫరెంట్ చాలా ఉంది. మోసపోతున్నారంట. అవును, రైతులు మోసపోతున్నారన్న. అంటే రైతులు మోసపోతున్నారు 100%. అంటే మార్కెట్ లో ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ అంటే రైతులు అంటే చాలా అమాయకులు బేసిక్గా. ఆ రైతులని మోసం చేయడంలో వాళ్ళు అదే పని పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నారు. మనం గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే రైతులను మోసం చేయొద్దు, అమాయకమైన రైతులను మోసం చేయొద్దు అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టుకొని మాకు దీంట్లో ప్రాఫిట్స్ అవసరం లేదు, ఆ కన్సర్న్ మాకు ఉంది. యాజ్ అ యూత్ గా మాకు అంటే నా ఫ్రెండ్స్ కూడా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా చోట్ల విత్తనాల చోటైనా కానీ పెస్టిసైడ్స్ చోటైనా కానీ ప్రతి చోట వాళ్ళు మోసపోతున్నారు. ఈ రంగంలోకి కూడా డ్రోన్ రంగంలోకి కూడా ఈ మోసగాళ్ళు ఎక్కువైపోయారు. మార్కెట్ లో మోసగాళ్ళు ఎక్కువైపోయారు. లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ లోకల్ ప్రోడక్ట్ తయారు చేసుకొని వచ్చి ఇంపోర్టెడ్ అని చెప్పేసి వస్తువులు అమ్ముతున్నారు. ఆ విధంగా రైతులు మోసపోతున్నారు. నా కన్సర్న్, నా టీమ్ కన్సర్న్, నా కంపెనీ కన్సర్న్ ఏంటంటే ఈ విధంగా మోసపోవద్దు, రైతులు మోసపోవద్దు అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఈ గగన్ డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మేము స్థాపించుకున్నాం. మా మెయిన్ మోటో ఏంటంటే ఒరిజినల్ ప్రోడక్ట్, ఒరిజినల్ కాంపోనెంట్స్ వీటితో డ్రోన్ తయారు చేసి రైతుకు అందజేయాలనేది మన మెయిన్ కాన్సెప్ట్. మేము డైరెక్ట్ గా లైక్ ఇంపోర్టర్స్ నుంచి డైరెక్ట్ గా ఉన్నాం. మాకు మధ్యవర్తుల నుంచి ఏది కూడా పార్ట్స్ రావు. మాకు వచ్చే బెటర్ ప్రైస్ నుంచి ఒక్క 1% తీసుకొని మేము, ఎందుకంటే మా సర్వీస్ మేము ఇంతగానో సర్వ్ చేసినందుకు మా జీతాలు కూడా మేము క్యాల్కులేట్ చేసుకొని మేము ముందరికి వెళ్ళాలని మేము. సో అది ఇంకేమని అనుకుంటున్నావా ప్రవీణ్? ఎక్కడి నుంచి వచ్చినావు అసలు? మీ ఊరేంటి? మాది దేవపూర్ అన్న, కాస్పేట్ మండల్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మా దేవపూర్ నుండి ఇంకా 5 kilometers లోపల ఉంటుంది, గట్రాపల్లి విలేజ్ మాది. ఇంకా మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో ఇంతవరకు డ్రోన్ లేవు ఇక్కడ గగన్ డ్రోన్స్ మీరు తీసుకురావడం వల్ల అక్కడ మేము పెట్టడం వల్ల ఈ నుంచి తీసుకొని సర్వీస్ చేస్తానన్న మన మండలంలో. ఇది మన కస్టమర్ చెప్పిన అవుట్పుట్ ఇది అనమాట. సో మేము గగన్ డ్రోన్స్ ఎప్పుడైనా కూడా రైతులకు ఫేవర్ గానే ఉంటాము. ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ అయినా కూడా ఏదైనా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మెయిన్ గా బ్యాటరీస్ విషయానికి వస్తే బ్యాటరీస్ లలో కూడా చాలా ఫేక్ చేస్తున్నారు. ఫేక్ అంటే ఫేక్, బయట నుంచి చీప్ సెల్స్ తీసుకొచ్చి ఇక్కడ లేజర్ వెల్డింగ్ చేసేసి ఇదే బ్రాండింగ్ అని చెప్పేసి పెట్టి ఆ విధంగా చేస్తున్నారు. మేము అది కాదు, మా దగ్గర ఒక ఐదు వెరైటీల కంపెనీస్ ఉన్నాయి. కట్టు ప్రో అయినా కావచ్చు, ఎన్రిచ్ పవర్ అయినా కావచ్చు, హెయిర్విన్ అయినా కావచ్చు, ఓకే సెల్ అయినా కావచ్చు. ఇంకా లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మమ్మల్ని కన్సల్ట్ అవుతున్నారు. బట్ మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తలేము. ఏంటంటే వాళ్ళు చీప్ రేట్లో ఇస్తాం, మీరు ఎక్కువ రేట్ కమ్ముకోమని కూడా చెప్తున్నారు. బట్ మాకు అది అవసరం లేదు. రైతుకు మంచి ప్రోడక్ట్ వెళ్ళాలని మేము చూస్తున్నాము.